ఇవాళ అమరావతి ఒక అంతులేని కథగా మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చేశారు. అప్పుడు అమరావతి పూర్తి కాలేదు. మళ్ళా తిరిగి 5 సంవత్సరాలకు ఎన్నిక కాబడ్డారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. అమరావతి సెల్ఫ్ సఫిషియెంట్ గా తన డబ్బును తానే సంపాదించుకునేటటువంటి ఒక మహత్తరమైన ప్రాజెక్టు. దీనికి ఎవ్వరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 47,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఒకవైపున. రెండో వైపున 50,000 ఎకరాలు కావాలని తీసుకొని అవి చాలవు, రెండోసారి ఎన్నిక కాబడ్డాను, మళ్ళా ఇంకొక 50,000 ఎకరాలు కావాలి అని పూలింగ్ ఎక్విజిషన్ అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళుతున్నాడు. సరే, పూలింగ్ అంటే ఇష్టమైన రైతాంగం ఇస్తారు, తీసుకోవచ్చు, వారికి కావాల్సిన బెనిఫిట్స్ చేయొచ్చు, తప్పలేదు. ఇష్టం లేనటువంటి రైతాంగాన్ని కంపల్సరీ ఎక్విజిషన్ పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దానికి కూడా తప్పులేదు. కంపల్సరీ ఎక్విజిషన్ లో ఏ విధంగా యాక్ట్ లో ఉన్నాయో ఆ విధంగా మీరు వాళ్ళని సాటిస్ఫై చేసి కంపల్సరీ ఎక్విజిషన్ తీసుకొని తప్పులేదు. దానిలో కొన్నిటిని వైలేట్ చేసేసి దుర్మార్గంగా రౌడీయిజంగా ఎవరైనా పొలం ఇవ్వకపోతే కొండవీటి వాగు యొక్క గండి కొట్టేసి ఆ నీరుని దానిలోకి ప్రవహింపచేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే అది పంట పండించుకోలేడు. ఇస్తావా సస్తావా ఒకటి. 2, నేను పొలం ఇవ్వలేదనుకోండి, ఆ చుట్టుపక్కల వారు పొలం ఇచ్చారనుకోండి, అవన్నీ తవ్వేస్తున్నారు. ఈ చేలోకి అసలు వెళ్ళటానికి దోవ లేకుండా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా? అన్యాయం కాదా? అక్రమం కాదా? అసలు వాళ్ళు పొలాలు ఇవ్వకపోయినా ప్లాట్లుగా వేసేస్తున్నారు, రోడ్లు మ్యాపులు వేసేసి అయిపోయింది మీది అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు. దీని మీద ఎవరైతే కంపల్సరీ ఎక్విజిషన్ కి పూలింగ్ కి ఇవ్వడానికి నిరాకరించి చట్టబద్ధంగా పోరాడుతున్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, రిక్వెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు అండగా ఉంటాం, న్యాయమైన సమస్యల మీద మేము పోరాడతామన్నారు. మాది ఒక కమిటీ వేశారు, 2 సార్లు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. పెనుమాక రైతులు రమ్మన్నారు, మేము వెళ్తున్నాం. వెళ్ళకూడదా? నాకు తెలియకూడదు, చెప్పండి. ఇదేమన్నా పాకిస్తానా? ఇది మీ రాజ్యమా? మేము వెళుతుంటే అడ్డం వచ్చారు. పోలీసులు కూడా ఉన్నారు. ఏం ఘోరం అని నాకు అర్థం కాలేదు. రాళ్లు వేశారు, కార్లు పగలగొట్టారు, కోడిగుడ్లు వేశారు, పారిపోయామని ప్రచారం చేశారు. పోలీసులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి దుష్ట శక్తులు కలిసి మా మీద ఇవాళ దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు అంటే ఇది సరైన పద్ధతేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా చేస్తూ దుంపదేగా మా మీద 2 కేసులు పెట్టారు. మేము బాధితులం. మమ్మల్ని అక్కడ కార్లు పగలగొట్టారు, మా 2 కార్లు బయలుపోయినాయి. వాళ్ళ కారు ఏమైనా బయలుందా? ఒక కానిస్టేబుల్ కి రాయి తగిలి తల పగిలిపోయింది, హాస్పిటలైజ్ అయ్యాడు, కుట్లు వేశారు, సీరియస్ అయింది, ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు. కేసు పెట్టారా? ఎవరి మీద పెట్టారు మీరు? మేము రాళ్ళు వేసామా? మేము వెళ్ళింది ఎవరివి? మా మీద ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. బాధితులే నిందితులట. నా మీద దాడి చేస్తారు, నన్ను కేసులో పెడతారు. మా ఇంటి మీద దాడి చేస్తారు, నన్ను కేసులో పెడతారు. మా మీద దాడి చేస్తారు, రాళ్లు వేస్తారు, మా మీద కేసులు పెడతారు. అక్కడెక్కడో మన దెందులూరులో ఆ శ్రీనివాస్ మీద దాడి చేస్తారు, ఎవరైనా చింతమనేని దాడి చేస్తాడు, శ్రీనివాస్ మీద కేసు పెడతారు. అంటే జరుగుతుంది ఏంటి? ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే తన్నులు తింటారో, ఎవరైతే కార్లు పట్టించుకుంటారో వాళ్ళు నిందితులు, వాళ్ళు నిర్దోషులు. ఏమిటిది? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? పోలీసులు ఏం చేస్తున్నారు అంటే చంద్రబాబు చెప్తేనో, లోకేష్ చెప్తేనో మీరు కేసులు కట్టేస్తుంటే ఏంటి అన్యాయం? నాకు అర్థం కాలేదు. కేసులకు భయపడతామా? లేదు, మీరు దౌర్జన్యం చేస్తే రైతులకి ఆదుకోకుండా ఉంటామా అని అడుగుతా ఉన్నా. తీసుకోండి, మీరు తప్పులేదు. మీరేదో కలగంటున్నారు, అమరావతి అంటున్నారు, 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అంటున్నారు, 1,00,000 ఎకరాలు అంటున్నారు. రైతులు ఇస్తే తీసుకోండి, లేదు చట్ట ప్రకారం ఎక్విజిషన్ చేయండి.
చట్ట ప్రకారం మేము ఎక్విజేషన్ చేయను, రౌడీతంగా ఎక్విజేషన్ చేస్తామంటే చేతులు కట్టి కూర్చోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా కూడా మేము వెళ్లేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రంలో తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా 3 పంటలు పంటే భూమిని లాగేసుకోవాలనుకుంటున్నారు. వారి ఇష్ట ప్రకారం రాకుంటే మాకేం తప్పులేదు. కానీ మేము ఎవరు అందరూ వెళ్ళాం. అప్పిరెడ్డి వెళ్ళాడు, నేను వెళ్ళాను, మండితో కరుణ్ వెళ్ళాడు, డైమండ్ బాబు వెళ్ళాం. మేమందరం ఒక కమిటీగా ఫామ్ అయ్యి వెళ్తే మా మీద దౌర్జన్యం చేసి మాలో రౌడీలు ఉన్నారట, మేమే రాళ్ళు వేసామంట, మేమే కోడిగుడ్లు వేసామంట. చూస్తున్నారుగా ప్రపంచం, మీరు చూశారుగా, మొత్తం లైవ్ లో వచ్చింది, మీడియా అంతా ఉంది. మా ఇంటి మీద జరిగింది కూడా అదే. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలే, వీళ్ళని కూడా అరెస్ట్ చేయరు. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. అరెస్టులకు భయపడతామని అడుగుతా ఉన్నా. ప్రపంచం చూడలేదా? ప్రపంచం ఏం జరుగుతుందో అర్థం కావటం లేదా? సామాన్య ప్రజానీకానికి తెలియదా? దిగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం చూడటం లేదా? ఈ అమరావతి వ్యవహారంలో ఒక పెద్ద దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.